బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో జిల్లాల పునర్విభజనతో తలెత్తిన కొత్త సమస్యలు తలెత్తాయి. మదనపల్లి జిల్లా ఏర్పాటుతో అన్నమయ్య జిల్లాలో 3 నియోజకవర్గాలే మిగలటంతో మదనపల్లికి రాయచోటిని చేర్చేలా ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ మేరకు అధికారులు తమ ప్రతిపాదనలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం అయోధ్య నుంచి వచ్చాక మళ్లీ సమావేశమై దీనిపై క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. ఇక తాజా ప్రతిపాదనలపై ప్రాంతాల వారీగా దూరాలతో సహా సమగ్ర నివేదిక తయారు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 927 అభ్యంతరాలపై సీఎం చంద్రబాబు నిన్న మంత్రులు అధికారులు చర్చించారు. ఇక తాజా సర్దుబాటు ప్రతిపాదనలకు రేపు కేబినెట్లలో ఆమోదం తెలపనుంది. 31న తుది నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. జిల్లాల పునర్విభజన సమస్యలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి, ఇక కొత్త సమస్యలు తలెత్తినట్టు తెలుస్తుంది, దాని గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? శ్రావణి, గుడ్ మార్నింగ్. ఏపీలో అయితే మాత్రం జిల్లాల పునర్విభజనతో అయితే మాత్రం కొత్త సమస్యలు అయితే తలెత్తినాయి. ఏదైతే 31న తుది నోటిఫికేషన్ అయితే దీని మీద జారీ చేయబోతుంది ఏపీ ప్రభుత్వం. మదనపల్లి అన్నమయ్య జిల్లాలో మిగిలిన 3 నియోజకవర్గాలే మిగిలాయి. ఈ నేపథ్యంలో మదనపల్లిలోకి రాయచోటిని చేర్చాలో వచ్చన్న ప్రతిపాదన అయితే మాత్రం ప్రశ్న పరిస్థితి ఉంది. అయితే సీఎం దృష్టికి ప్రతిపాదన తీసుకెళ్లిన అధికారులు వీటి మీద వివరణ కూడా ఇచ్చే ప్రశ్న అయితే చేశారు. అయితే సీఎం అయోధ్య నుంచి వచ్చాక మళ్ళీ సమావేశం అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే తాజా ప్రతిపాదనలపై ప్రాంతాల వారీగా దూరాలు ఎట్లయితే దూరాలు ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది అన్న మేర వీటి మీద చర్చ అయితే ఒకసారి జరిపే అవకాశం అయితే ఉంది. అంటే సమగ్ర నివేదికను తయారు చేయాలని కూడా సీఎం చంద్రబాబు అయితే సూచించిన పరిస్థితి కూడా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి 927 అభ్యంతరాలపై మాత్రం పూర్తిగా దీని మీద పరిశీలన అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే నిన్నైతే మాత్రం సీఎం, మంత్రులు, అధికారులు అయితే మాత్రం దీని మీద చర్చించిన పరిస్థితి అయితే ఉన్న నేపథ్యం అయితే ఉంది. తాజా సర్దుబాటు ప్రతిపాదనలకు రేపు కేబినెట్ అయితే మాత్రం ఆమోదం తెలుపుతున్నారు. ఈ ఆమోదం తెలిపిన అనంతరం 31న ఇది నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాన్ని విడుదల చేసే జారీ చేసే అవకాశం అయితే ఏపీ ప్రభుత్వం నుంచి ఉందని చెప్పాలి సార్. చందు, మళ్ళీ రేపు ఒకసారి కేబినెట్లో కూడా అధికారుల సమక్షంలో అయితే జరగనుంది సమావేశం. అయితే దీని మీద మళ్ళీ జిల్లాల పునర్విభజనపై రేపటితో ఫైనల్గా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? చేస్తామని మాక్సిమం రేపు దీని మీద అయితే క్లారిటీ వచ్చే పరిస్థితుంది. అయితే దీని మీద గత కొన్ని నెలలకి అయితే మాత్రం బాగా కసరత్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అటు అధికారులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు తమ ప్రతిపాదనలు అయితే ఉంచారు. సీఎం వీటి మీద పరిశీలించిన అనంతరం దీని మీద తుది నివేదికను కూడా తయారు చేయమని కూడా ఆయన ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొన్ని జిల్లాలకు సంబంధించి, అంటే ఇప్పుడు మదనపల్లి జిల్లాకు సంబంధించి ఏదైతే ప్రతిపాదన పెట్టారో దాన్ని ఏర్పాటు చేసిన అనంతరం 3 నియోజకవర్గాలు మిగులుతాయి కాబట్టి అది జిల్లా చిన్నదైతే పరిస్థితి ఉందని కూడా ఏదైతే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా ఇతర నాయకులు కావచ్చు, వాళ్ళందరితో కూడా భేటీ అయ్యి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోమని సీఎం చంద్రబాబు అయితే సూచించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిలో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే పునర్విభజన అంశం సంబంధించి చాలా ప్రాంతాలు దూరం ఉన్న నేపథ్యం ఉంది. అంటే దూరాభారం అనేది ఉంది అనేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే మాత్రం ఆయా ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలోనే దీని మీద అయితే పూర్తి స్థాయిలో కసరత్తు జరగబోతుంది. 31న అయితే మాత్రం దుర్జాబితా అయితే కాబోతుంది. రైట్ చందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.